బీజేపీ పార్టీ విజయ శంఖారావం పూరించే రోజులు దగ్గర పడ్డాయని పెద్దపల్లి బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ మండలం ఇన్ఛార్జి నారాయణ స్వామి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోని బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వ గురువుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తుంటే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ లు లౌకికవాదులు ఎంఐఎంతో కలిసి ఎమ్మెల్సీని నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అర్హత లేని అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలువురు ఎమ్మెల్యేలు మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారి దుస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నామని అన్నారు. మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఉండాలని అద్దంకి దయాకర్ కు తగిన గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. బీజేపీ పార్టీ మండల ఇన్ఛార్జి నారాయణ స్వామి ఇచ్చిన ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి కార్యకర్త బీజేపీ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలను సర్పంచులు ఎంపీటీసీలుగా గెలిపించుకుని తీర్తామన్నారు. ఈ సమావేశంలోని మండల ఇన్ఛార్జి గుర్రేపల్లి నారాయణ స్వామితో పాటుగా కాసగోని నిర్మల, చల్లా చంద్రమౌళి, బాలకృష్ణ, ఓర్పుల శ్రీనివాస్, ఎండి రవి, జంగా కిరణ్ రెడ్డి, జంగా రాజన్న, గడ్డం అనిల్, వెంకటేశ్వర్లు, శివ, పూసారాజు, కొమ్ము లక్ష్మణ్, గుడ్ల నరేష్, శంకరాచారి, మేడిపల్లి సది, పలువురు బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి అరాచకమైన పరిపాలన కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుల కుప్పలు చేసి ఆయన రకంగానే అరాచకమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు. మొన్న బాల్కా సుమన్, అదేవిధంగా రసమయ బాలకృష్ణ ఎట్లా మరిగిరో అదే రకంగా అద్దెంక దయాకర్ని కూడా ఒక కుక్కలాగా పెట్టుకొని ఇంటికి కావాలి కుక్కలాగా పెట్టుకొని చాలా అరాచకంగా మోడీ గారి మీద దుర్భాషలాడినటువంటి సంగతి జనాలు చూసారు. ఆ జనాలు కూడా స్పందించి నరేంద్ర మోడీ గారిని ఇంత పెద్ద మాట్లాంటాడని చెప్పి ఈరోజు కాంగ్రెస్ గ్రాఫ్ కూడా తగ్గిపోవడం జరుగుతున్నది. అదే